గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: హామీలను నిలబెట్టుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 897 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ. మధ్యప్రదేశ్ లో 10,000 ఏళ్ల నాటి రాతి చిత్రాలు. చైనా విదేశాంగ మంత్రి అదృశ్యం. మార్చిలో రష్యా ఎన్నికలు. రష్యా పాఠశాలలో కాల్పులు. క్లాస్మేట్స్ పై బుల్లెట్ల వర్షం. ఏపీ పిహెచ్సిల్లో సేవలు భలా. ఈ అన్నంలో క్యాలరీలు 0. ఈరోజు వార్తలను చూద్దాం. హామీలను నిలబెట్టుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి 2 దస్త్రాలపై సంతకాలు చేశారు. మొదటగా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం 6 గ్యారంటీల దస్త్రంపైనే తొలి సంతకం చేశారు. రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారంగా 2 ఫైల్స్ పై సంతకం చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ప్రభుత్వం ఏర్పడగానే 6 గ్యారంటీలకు సంబంధించిన ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని వాగ్దానం చేశారు. ఆ 6 గ్యారంటీలు ఇవే: మహాలక్ష్మి పథకం, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల సాయం, 500కే గ్యాస్ సిలిండర్, బస్సుల్లో ఉచిత ప్రయాణం. రెండవది రైతు భరోసా, రైతులకు కౌలు రైతులకు ఎకరాకు 15,000 రూపాయల సాయం. ఇందిరమ్మ గృహ నిర్మాణం, ఇల్లు లేని కుటుంబాలకు ఇళ్ల స్థలాలు. గృహజ్యోతి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్. యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు. చేయూత, ఆర్తులకు నెలకు 4,000 పెన్షన్. ఇక రెండవ సంతకం దివ్యాంగురాలైన రజని ఉద్యోగ నియామక ఉత్తర్వులపై చేసి నియామక పత్రాన్ని సభలోనే రజనీ చేతికి అందజేశారు. అలాగే సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ పేరును కొత్త ప్రభుత్వంలో ప్రజాభవన్ గా మార్చిన విషయం తెలిసినదే. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలు భవనం ముందు శిలా ఫలకం ముందు ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూతో నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా, ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్లోకి ప్రవేశించి తమ ఆలోచనను, తమ ఆకాంక్షని, తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనని, ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నాయకుడుగా, మీ రేవంత్ అన్నగా మీ మాట నిలబెడతానని చెప్పి, మేము పాలకులము కాదు, మేము సేవకులము. మీకు సేవ చెయ్యడానికే మీరు మాకిచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని బాధ్యతగా, ఎంతో గౌరవంగా ఈ వేదిక మీద నుంచి మీకందరికీ మాట ఇస్తున్న మిత్రులారా, 897 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ. యువత ఉత్కంఠకు తెరదించుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా కమిషన్ వెల్లడించింది. ఈ నెల 21వ తేదీ నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
అభ్యర్థులు తమ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్సైట్లో తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఓపీఆర్తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో ఫిబ్రవరి 25వ తేదీన ఆన్లైన్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ సైతం ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్లైన్ లేదా సిబిటిలో నిర్వహించనున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. మధ్యప్రదేశ్లో 10,000 ఏళ్ల నాటి రాతి చిత్రాలు. మధ్యప్రదేశ్లోని నర్మదాపురం జిల్లాలో గల పులుల అభయారణ్యంలో జంతువుల గణన సందర్భంగా 10,000 ఏళ్ల నాటి రాతి చిత్తరులను అటవీ అధికారులు గుర్తించారు. చూర్నా గ్రామ పరిధిలోని ఓ కొండపై ఈ రాతి చిత్రాలను చూసిన అటవీ శాఖ గార్డులు ఆశ్చర్యపోయారు. వేల సంవత్సరాల కిందట మనుషుల జీవన విధానాన్ని తెలిపేలా ఈ చిత్తరువులు ఉన్నాయి. చేతుల్లో ఆయుధాలతో ఆదిమానవులు వేటకు వెళుతున్నట్లుగా ఉన్న ఇందులో జిరాఫీ లాంటి జంతువు, మరికొన్ని వన్యమృగాలు కూడా కనిపిస్తున్నాయి. ఆహారం కోసం వేటాడుతున్న గిరిజనులు నృత్యాలు చేస్తూ వెళ్తున్నట్లుగా వీటిని చిత్రించారు. ఈ పులుల అభయారణ్యంలో ఇటువంటి రాతి చిత్రాలు 100కు పైగా ఉన్నట్లుగా అటవీ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. టైగర్ జోన్లు కావడంతో ఈ బొమ్మలున్న గుహల్లోకి తాము అరుదుగా వెళతామన్నారు. పురావస్తు శిలల గొప్ప చిత్రాలు ఉన్న చూర్నా ప్రాంతం చారిత్రక ప్రదేశం. దీనికి ఎస్టీఆర్, పచ్మడి, నర్మదాపురం ప్రాంతాలను కూడా కలిపితే దాదాపు 110 రాతి చిత్తరువులను చూడవచ్చు అని చరిత్ర ఆచార్యులు డాక్టర్ హంసవ్యాస్ తెలిపారు. చైనా విదేశాంగ మంత్రి అదృశ్యం. ఒకప్పుడు అమెరికాలో చైనా రాయబారిగా పనిచేసి వెంటనే అత్యున్నత పదవి పొంది చైనా విదేశాంగ మంత్రిగా సేవలందించిన క్విన్ గాంగ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయంపై అంతర్జాతీయ మీడియా కొత్త అంశాలను మోసుకొచ్చింది. చివరిసారిగా జూన్ నెలలో కనిపించిన ఆయన ప్రస్తుతం జీవించలేరని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆత్మహత్య చేసుకున్నారని కొన్ని పత్రికల్లో చైనా ప్రభుత్వమే హింసించి చంపిందని మరికొన్నిటిలో భిన్న కథనాలు వెలువడ్డాయి. ఈ ఏడాది జూన్లో చివరిసారిగా కనిపించి అప్పటి నుంచి కనిపించకుండా పోయిన క్విన్ గాంగ్ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. జూలై నెలలో బీజింగ్లోని మిలిటరీ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారని చైనా ప్రభుత్వంలోని 2 అత్యున్నత స్థాయి అధికారులు చెప్పినట్లుగా పొలిటికో వార్తా సంస్థ ఒక కథనం వెలువరించింది. క్వీన్ అమెరికాలో చైనా రాయబారిగా కొనసాగిన కాలంలో ఆయన నెరిపిన ఒక వివాహేతర సంబంధమే ఈ అదృశ్యం ఘటనకు కారణమని గతంలో వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. ఈ విషయంలో చైనా ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తునకు ఆయన సహకరించారట. అమెరికా పౌరసత్వం ఉన్న చైనా అధికారిక ఫీనిక్స్ టీవీ మహిళా రిపోర్టర్ ఫ్యూగ్ జియోషియన్తో వివాహేతర సంబంధం కారణంగా చైనా జాతీయ భద్రత ప్రమాదంలో పడిందని జిన్పింగ్ సర్కార్ బలంగా నమ్మింది. ఆ మహిళ సరోగసి పద్ధతిలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు తల్లి బిడ్డల ఆచూకీ సైతం గల్లంతయింది. క్విన్ గాంగ్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని జిన్పింగ్ వెంటనే ఆయనను జూన్లో చైనా విదేశాంగ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో మాజీ దౌత్యవేత్త వాంగీను పదవిలో కూర్చోబెట్టారు అని ఆ కథనం పేర్కొంది. కేవలం 6 నెలలు పదవిలో ఉన్న క్విన్ ఆ తరువాత కనిపించకుండా పోయారు. 2014-18 కాలంలో దేశాధ్యక్షుడు జిన్పింగ్కు చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్గా పనిచేసి క్విన్ ఆయనకు అత్యంత ఆప్తుడయ్యాడు. అందుకే అత్యంత నమ్మకస్తులకు మాత్రమే దక్కే అమెరికాలో చైనా రాయబారి పదవిని క్విన్కు జిన్పింగ్ కట్టబెట్టాడు. మార్చిలో రష్యా ఎన్నికలు. రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ ఖరారైంది. 2024 మార్చి 17న ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనపై రష్యా ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైనట్లేనని స్పీకర్ వలెంటినా మట్వియంకో ప్రకటించారు. ఇప్పటి వరకు 4 విడతల్లో
అధ్యక్షుడిగా ఎన్నికైన 71 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్ మరో విడత పోటీ చేస్తానంటూ అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఎన్నికల తేదీ ఖరారైనందున 5వసారి ఆయన బరిలో ఉంటారని భావిస్తున్నారు. 6 ఏళ్ల ఆయన పదవీకాలం 2024లో ముగియవలసి ఉంది. కానీ పుతిన్ తీసుకువచ్చిన రాజ్యాంగ సంస్కరణల ప్రకారం 2024 తర్వాత మరో 2 పర్యాయాలు అంటే 2036 వరకు అధికారంలో కొనసాగేందుకు వీలుంది. రాజకీయ అధికార యంత్రాంగంపై పూర్తి స్థాయిలో పట్టున్న పుతిన్ మార్చిలో జరిగే ఎన్నికల్లో మరో విడత ఎన్నిక కావడం ఖాయమని భావిస్తున్నారు. ఆయన ప్రత్యర్థులుగా భావిస్తున్న వారు జైళ్లలోనో విదేశాలలోనో ఉండిపోయారు. చాలా వరకు స్వతంత్ర మీడియా సంస్థలపై నిషేధాలు నియంత్రణలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పుతిన్ను ఎదుర్కొనేవారు ఎవరు అనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. రష్యా పాఠశాలలో కాల్పులు. ప్రశాంత రష్యాలోనూ కాల్పుల ఘటనలు నమోదవుతున్నాయి. గురువారం ఉదయం ఉక్రెయిన్ బెలారస్ దేశాల సరిహద్దుల్లోని బ్రియాన్స్క్ నగరంలో ఓ పాఠశాల ఈ కాల్పుల ఘటనకు వేదికయింది. 14 ఏళ్ల టీనేజీ అమ్మాయి తన తండ్రి కొన్న షాట్ గన్ను స్కూలుకు తీసుకువచ్చి తోటి క్లాస్మేట్స్ పైకి ఎక్కుపెట్టి బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మరో 5గురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్కూల్లో వివక్షకు గురి కావడం వల్లే అమ్మాయి ఇంతటి ఘాతుకానికి పాల్పడి ఉంటుందని రష్యా ఉప ఆరోగ్య శాఖ మంత్రి అలెక్సీ కుజ్నెట్సోవ్ అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ పిహెచ్సిలలో సేవలు బలా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం బలోపేతం చేసింది. అందులో భాగంగా ఒక్కో పిహెచ్సిలో 2 వైద్యులను నియమించడంతో పాటు పూర్తిస్థాయి సిబ్బందిని అందుబాటులోకి తెచ్చింది. వ్యాధి నిర్ధారణకు అవసరమైన పరికరాలను సమకూర్చింది. ఇప్పుడు వ్యాధి నిర్ధారణ కోసం పెద్ద ఆసుపత్రికి వెళ్లవలసిన అవసరం లేకుండా అన్ని రకాల పరీక్షలు ఇక్కడే చేస్తున్నారు. మరోవైపు ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకే వైద్య సేవలను తీసుకువచ్చారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాలో 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా మరో 48 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిజోరాం సీఎంగా లాల్ దుహోమా ప్రమాణం. మిజోరాం నూతన ముఖ్యమంత్రిగా జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అధినేత లాల్ దుహోమా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 40 అసెంబ్లీ స్థానాలున్న మిజోరాంలో జెడ్పీఎం 27 స్థానాలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిజో నేషనల్ ఫ్రంట్ 10, బీజేపీ 2, కాంగ్రెస్ 1 స్థానంలో గెలిచాయి. ఈ అన్నంలో క్యాలరీలు 0. కంద కర్రపెండలం మాదిరిగానే కొంజాక్ అనేది ఒక రకం దుంప మొక్క. ఆసియా దేశాల్లో ఇది విరివిగా పెరుగుతుంది. దీనినే వూడ్ లిలీ, స్నేక్ పామ్ అని కూడా పిలుస్తారు. కొరియా, జపాన్, చైనాలలో దీని వాడకం ఎక్కువ. ఈ పిండి జిగురుగా ఉండటంతో దీంతో చేసిన నూడిల్స్, పాస్తా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ పిండిలో క్యాలరీలు తక్కువ. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఇవి అంతర్జాతీయ మార్కెట్లోకి వచ్చాయి. అసలే ఊబకాయంతో బాధపడుతున్న ప్రపంచ ప్రజల్ని ఈ 0 క్యాలరీల నూడిల్స్, పాస్తాలు బాగా ఆకట్టుకున్నాయి. అంతేనా, ఈ పిండితో నూడిల్స్ చేయగాలేంది బియ్యం ఎందుకు చేయకూడదు అనిపించింది. ఫలితమే కొంజాక్ రైస్. ఈ కొంజాక్ బియ్యంలో గ్లూకోమనన్ అనే పీచు శాతమే ఎక్కువ. 100 గ్రాముల ఈ పిండిలో 50 గ్రాముల పీచు, 1.64 గ్రాముల ప్రోటీన్, కొద్ది పాలలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, మ్యాంగనీస్, క్రోమియం, కాపర్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఈ పీచు రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోజ్ శాతాన్ని తగ్గిస్తుంది. పేగు క్యాన్సర్లను నిరోధిస్తుంది. దీంతో ఇటీవల ఇది మ్యాజిక్ ఫుడ్గా, ఆరోగ్యకరమైన ఆహారంగా
ప్రాచుర్యంలోకి వచ్చింది. కొంజాక్ రైస్ జిగురుగా ఉండటంతో నెమ్మదిగా జీర్ణమవుతుంది. దాంతో తిన్న వెంటనే పొట్ట నిండిన ఫీల్ కలుగుతుంది. ఇది ప్రీబయోటిక్ గాను పనిచేస్తుంది. తద్వారా మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ 10% తగ్గిందని, బీపీ తగ్గిందని కొందరు చెబుతున్నారు. ఈ పీచు పొట్టలో జీర్ణమయ్యే దశలో చిన్న ఫ్యాటీ ఆమ్లాలుగా విడిపోతుంది. అవి పొట్ట నిండినట్లు అనిపించే హార్మోన్ విడుదలకు కారణమవుతాయి. అదే సమయంలో ఆకలిని కలిగించే గెర్లిన్ అనే హార్మోన్ విడుదలను తగ్గిస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం పర్యటన. మిగ్జామ్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పంట దెబ్బతిన్న ప్రాంతాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. తుఫాను ప్రభావంతో నెలకొన్న సమస్యలన్నిటినీ మరో వారం రోజుల్లో పరిష్కరిస్తామని, కరెంట్ పునరుద్ధరణ, రహదారి మరమ్మతులు, పంట నష్టం అంచనాలు త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 80% సబ్సిడీతో నష్టపోయిన రైతులకు విత్తనాలు అందిస్తాం. ఏ సమస్య ఉన్నా జగనన్న హెల్ప్ లైన్ కు కాల్ చేయండి ఆయన సూచించారు. పేద మహిళలకు మహిళా శక్తి ఆటోలు. ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్న పొదుపు సంఘాల సభ్యులైన ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రభుత్వం గురువారం నాడు మహిళా శక్తి పేరుతో ఆటోలను పంపిణీ చేసింది. తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 231 మందికి ఆటోలను అందించింది. జిల్లాల వారీగా ఎంపికైన లబ్ధిదారులకు ఆయా జిల్లాలలోనే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆటోలను అందించినట్లుగా సెర్ప్ అధికారులు వెల్లడించారు. కొప్పర్తిలో మరో టెక్నాలజీ పార్కు. ఎంఎస్ఎంఈలకు అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేలా సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో 250 కోట్లతో టెక్నాలజీ పార్కును ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ ఆమోదం తెలిపిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ సిహెచ్ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. భారత్కు స్పెయిన్ షాక్. జూనియర్ పురుషుల అండర్-21 ప్రపంచ కప్ హాకీ టోర్నీలో భారత్కు ఊహించని ఫలితం ఎదురైంది. గురువారం వరుసగా రెండో విజయం సాధించి దర్జాగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని ఆశించిన యువ భారత్ గ్రూప్ సి రెండో లీగ్ మ్యాచ్లో 1-4 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడిపోయింది. గౌతమ్కు 5 స్వర్ణాలు. తెలంగాణ స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంతర్జిల్లా జూనియర్, సబ్ జూనియర్ ఛాంపియన్షిప్లో హైదరాబాద్ స్విమ్మర్ గౌతమ్ శశివర్ధన్ 5 స్వర్ణ పతకాలతో అదరగొట్టాడు. అజేయంగా కీర్తిక. జాతీయ అండర్-13 చెస్ ఛాంపియన్షిప్ బాలికల విభాగంలో తెలంగాణ అమ్మాయి బి కీర్తిక 5వ విజయం సాధించింది. గురువారం జరిగిన 7వ రౌండ్ గేమ్లో కీర్తిక 44 ఎత్తుల్లో మీరా సింగ్ పై గెలిచింది. గుజరాత్ పై పట్నా పైచేయి. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో వరుసగా 3 విజయాలతో జోరు మీదున్న గుజరాత్ జైంట్స్ జట్టుకు పట్నా పైరేట్స్ బ్రేక్ వేసింది. గురువారం జరిగిన మ్యాచ్లో మాజీ ఛాంపియన్ పట్నా పైరేట్స్ గుజరాత్ జైంట్స్ ను ఓడించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.